హాయ్. ఇవాళ మనం చూసుకుంటే జనవరి 26 గణతంత్ర దినోత్సవం, అట్లాగే ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం. ఈ రెండింటి మధ్య డిఫరెంట్ ఏంటో చెప్తారా? ఈ రెండిటి మధ్యలో డిఫరెన్స్ అంటే నిజం చెప్పాలంటే నేను కూడా చాలా మందిని అడిగినా నాకు చాలా బాధ అనిపించింది. ఎవరిని 100 మందిని అడిగితే ఒక్కడు కూడా నాకు తెలుసు అని ఇవ్వడం లేదు. మంచిగా రెడీ అయ్యిండ్రు, ఇనిషియేటివ్లు వేసుకున్నారు, అంత వేసుకున్నారు, కానీ వాళ్ళకి తెలియదు పాపం. నేను అలాంటి గురించి చెప్తున్నా. మన దేశం గురించి మనం తెలుసుకోవాల్సిన బాధ్యతగా మనకు ఉంటుంది. ఒక భారత పౌరునిగా స్వతంత్రం మనకి 1947లో వచ్చింది. అర్ధరాత్రికి మనకి వాళ్ళ ఫ్లాగ్ తీసేసి మన ఫ్లాగ్ ఎగరేయడం జరిగింది. ఆ రోజు నుంచి మన దేశానికి ఒక పరిపాలన జరగాలి, మంచి చెడు ఉంటది, ఒక రాజకీయాలు ఉంటాయి, ప్రజలు ఉంటారు, వీళ్ళందరికీ కొన్ని చట్టాలు కావాలి, అన్ని విధాలుగా కావాలంటే రాజ్యాంగం కావాలి. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధ్వర్యంలో 20 మందితో ఒక కమిటీ చేస్తారు స్వతంత్రం వచ్చిన తర్వాత. ఆ కమిటీలో మెయిన్ అధ్యక్షుడిగా అంబేద్కర్ గారే ఉన్నారు. అంబేద్కర్ గారిని అధ్యక్షుడిగా పెట్టి 20 మందితో కమిటీ చేసి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాజ్యాంగాన్ని రాశారు. ప్రపంచంలో ఉన్న అన్ని రాజ్యాంగాల్ని స్టడీ చేసిన తర్వాత అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయడం జరిగింది. 1949 నవంబర్లో దీన్ని ఆ కమిటీ ఆమోదం చెందింది. ఆమోదం అంటే రాజ్యాంగం ఆమోదం పొందింది అనమాట. కమిటీ ఆమోదం పొందింది, అందరితో చర్చించింది, ఆమోదం తీసుకున్నారనమాట 1949లో. 1950 జనవరి 26వ తారీఖున రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ అమల్లోకి వచ్చిన రోజే ఈ గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే. 1947 స్వతంత్రం వచ్చినందుకు జరుపుకుంటాం. ఈ 26 జనవరి అనేది గణతంత్రం అనేది రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు కాబట్టి జరుపుకుంటాం. ఇంతే తేడా. ఇక్కడ ఏమి పెద్ద కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. స్వతంత్రం వచ్చినందుకు మనం 1947 ఆగస్టు 15 జరుపుకుంటే జనవరి 26వ తారీఖున రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కాబట్టి అది గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. ఇంతే తేడా, మళ్ళీ ఏం లేదు ఇంకా అక్కడ. థ్యాంక్ యూ.